భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్ 50 years ఇన్ ద ఇండస్ట్రీ. ఎవ్రీబడి అందరూ మిమ్మల్ని అంత గౌరవిస్తారు, ఇప్పటికీ ఇష్టపడతారు. కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహం మీద చెప్పేస్తారు అన్నీ. ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా? ఉన్నారు, కొంతమంది అవుతారు, కొంతమంది తిడతానే ఉంటారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు. నన్ను చంపేస్తా ఉన్నట్టు కూడా ఉన్నారు. అది ఉన్నారా? నడుస్తూ అంటే ఉంటారు. ఏ ఇష్యూలో సార్? ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే కోపం వస్తుంది కదా. ఎవరు సార్? నేను దాసనారాయణరావు గారు, నేను కృష్ణ గారు భయంకరంగా పోట్లాడుకున్నాం. అవునా? ఎలా పోట్లాడుకున్నారు చెప్పండి. ముఖాలు కూడా చూసుకునే లెవెల్లో పోట్లాడుకున్నాం. తర్వాత మేము ఇద్దరం అసలు నేను కృష్ణ గారు కానీ నేను దాసనారాయణరావు గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు. ఇప్పుడు ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు? అంటే మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకేమైనా లేవు కదా. క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా. అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ. అంటే మీరు మరి మళ్ళీ ఎలాగా మేకప్ అలాగా మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోయింది. ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు. ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద, నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం బట్టి ఉంటే వేరే, వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు. ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నాకు కృష్ణ గారికి, అట్లాగే దాసనారాయణ గారికి నాకు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్లల పల్లలుగా నేనే మాట్లాడు, ఆయన మాట్లాడలే పాపం. సో ఆయన పిలిచి ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు, అయిపోయింది, సెట్ అయిపోయింది. అది మీరు ఫాండ్గా ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్? వేసుకుని చూసే సినిమా పోతే పోనీయా, స్వర్ణక్క? నాకు పోతే పోనీ ఒకటిను, అలజడి ఒకటి. అలజడి ఎందుకంటే అలజడి ఇట్స్ మై ఓన్. ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజ్లో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంతా అది. సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగులే పెట్టి రాసుకున్నాం అన్నమాట. వేరే కొత్తవి కూడా రాయలేదు అంతవరకు, కాలేజ్ సీన్స్ వరకు. సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా అది. మీరు వెస్లీలో చదివారు కదా సార్? వెస్లీ, సికింద్రాబాద్ వెస్లీలో చదివారు. మీ వివాహం ఎలా అయింది సార్? అది మా ఇంటి పక్క ఇల్లు, 2 ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు. సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే, అంతేగా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అదే మరి ఇందాక ఏమన్నారు, ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు. అది వచ్చింది అది. సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా? మీరే డిసైడ్ చేస్తారా సార్ వాళ్ళకి? నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరు. చూడరా? నా సినిమాలు ఏం చూడరు, బయటికి చూస్తారని తెలియదు నాకు. చిన్నప్పుడు పెద్ద ఇష్టపడేవారు కదా, వెళ్ళేవాళ్ళు సినిమాకి, తీసుకెళ్ళేవాడిని కానీ పెద్ద. సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్. అంటే వాట్ ఈస్ మీ కోర్ టేక్ అవే ఏంటి లైఫ్లో అని? టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఫస్ట్ పాయింట్, దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్. అంతే తప్ప నాకేమి లేదు, నా కళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇక నా కళ్ళ ముందు ఉండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని మనం బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఐఎమ్ హ్యాపీ ఉన్నాను, బాగానే ఉంటాను కదా. బాగుంటానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటోకి వచ్చింది. ముందు ప్రయత్నం చేయి, నీ పని. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి, వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు, కరెక్ట్, అవును. ఫలితం లేకపోయి ఉండొచ్చు, బట్ నీకు కృషి అయితే ఉండాలిగా. అవును, కృషి చేస్తూనే ఉండవు. సో దట్ విల్ బి వెరీ హ్యాపీ, హెల్దీగా ఉంటావు. అల్టిమేట్ రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్. వచ్చినప్పుడు వస్తుంది. దేవుడు నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మను. మరి కృష్ణుడు దేవుడు కాదా? అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్ముతారు? ఏదైనా నమ్మటం అనేది ఏముందమ్మ దీంట్లో. ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని. అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. కానీ మీరు నేను చెప్తాం కదా, నేను ఏదో ఇదేం కాదు, అదే కదా అంటారు మన లైఫ్. జీవనసారం అంటారే, జీవనసారం అంతకంటే ఏముంది. మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు. ఇప్పుడు మనం చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు, నాకు సినిమా ఇండస్ట్రీ నేను ఎవడు రమ్మన్నాడు? నువ్వు యూ చూస్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి. ఇప్పుడు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. చాలా కష్టపడి ఉంటారు కదా సార్. ఇంత వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది, వాళ్ళకి అంత వచ్చింది, నాకెందుకు రాలేదంటే వాళ్ళలాగా నువ్వు ఏమైనా చేసావా? నువ్వు చేయలా. నువ్వు చేస్తే నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తానే ఉంది. నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా, నేను సినిమాల్లో 1 వేషం వేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు, ఆడిని పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా. ఆయన యాక్టరు
ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను. అవును. అతనిలాగా నేనున్నాను, ఒడ్డు పొడుగున్నాను, డైరెక్ట్ చేశాను, 2 సినిమాలు యాక్ట్ చేశాను, ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చెడుతుంది తప్ప ఏం రాదు, పోదు, నాకేం రాదు. సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి, వచ్చినప్పుడు వస్తుంది. సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మెంబర్ని కూడా కాదు. అంటే కాదు, బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే ఒక యాజ్ అ సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్? అంటే బేసిక్గా మనం అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు. ఎందుకంటే కంటే ఒక 800 మంది మెంబర్స్ దాంట్లో 200 మంది అసలు అలా ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు. కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్, దాని ఊరికి చేసుకుంటారు, చేస్తారో అనవసరం, చేయాల్సిన అవసరం లేదు. అది ఈవెన్ ఛాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు జరిగితే ఎందుకు చేస్తున్నారంటే దాన్ని పోయే కాలం ఏమొచ్చి పోయే కాలం వచ్చిందని తిట్టొచ్చారు, మీడియా ముందే తిట్టొచ్చాను ఆ రోజు. అంతే, మనకి ఏదో సరదాగా ఎలక్షన్ చేసుకోవాలి తప్ప దీంట్లో రూపాయి వచ్చేది లేదు ఎవరికి. ఫస్ట్ పాయింట్, మన టైం వేస్ట్. బట్ నువ్వు సర్వీస్ చేద్దామని వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? నువ్వు చేసే సర్వీసే ఎక్కువ, సర్వీస్ చేస్తున్నావు, సర్వీస్ చేస్తానికి వచ్చి నువ్వు ₹1,00,00,000 ఖర్చు పెట్టి నువ్వు వస్తే నీ మోటివ్ ఏంటి? నీ మోటివ్ సర్వీస్ మోటివ్ కాదు. ఇంకా పవర్ వల్ల వచ్చేది కూడా ఏం లేదు, ఏం లేదు. ఏముంటుంది పవర్ వల్ల? మ్యాక్సిమం ఎప్పుడన్నా చీఫ్ మినిస్టర్ ఇంకోళ్ళు పిలిస్తే మీటింగులకు పిలిచినప్పుడు వెళ్ళి కూర్చుంటే ఏమిస్తారు అక్కడ, అటుకులను జీడిపప్పు ఇస్తారు, అంతే, ఒక కప్పు కాఫీ ఇస్తారు. దానికోసం నువ్వు తాపత్రయపడతావు ఎందుకు? అంటే ఆల్రెడీ నీకు ఆ వాల్యూ ఉంది. నిన్ను ముఖ్యమంత్రి గారు పిలిచే లెవెల్ మీరు ఉన్నారు, ఆల్రెడీ పెరిగే ఉన్నారు. ఇవాళ దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏదో పిచ్చి పనులు అంతా.